చింతమనేని అబ్బాయి చౌదరి విషయంలో అక్కడోళ్ళే చెప్పాలి. ఎందుకంటే చింతమనేని బూతులు తిట్టినటువంటి వీడియో ముందు వైరల్ అయింది. ఆ తర్వాత 2 గంటలకి సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులో ఒకటి వచ్చింది. చింతమనేనినే కొట్టేశారు వీళ్ళు అబ్బాయి చౌదరి మనుషులు. దాంతో ఆగ్రహించినటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరూ అబ్బాయి చౌదరితో పాటుగా వైసీపీ వాళ్ళందరి మీద దాడులు చేస్తామంటే మనం చాలా సత్పురుషులు, మనం సన్మార్గంలో ఉండాలి, చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి ఆగిపోండి అని చెప్పారు అని చెప్తున్నారు. ఈ రెండిట్లో వాస్తవం ఏంటి, ఎవరిని ఎవరు కొట్టారన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులకే తెలియాలని మాట్లాడుకున్నాం. సరే, అది పక్కన పెడితే నిన్న చింతమనేని ఏం జరిగింది అన్నది పెడితే ఇవాళ రెండో కోణం ఏంటయ్యా అంటే సాక్షి రాసుకొచ్చినటువంటిది. నోరు విప్పితే బూతులు మాట్లాడే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని వివాహ వేడుకలో కావాలని గొడవకు దిగినట్టు వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. అందరూ సంతోషంతో జరుపుకునే వివాహ వేడుకలోని రాజకీయ చర్చకు దిగడం, మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరితో గొడవ పెంచుకోవడం టీడీపీ నేతలు సహా అందరూ తప్పుపడుతున్నారు అంటూ ఓ వార్త రాసుకొచ్చింది. ఇందులో బుధవారం రాత్రి పెదపాడు మండలం వట్లూరులోని పద్మావతి గార్డెన్స్లో వివాహ వేడుక హాజరైన టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉద్దేశపూర్వకంగానే రచ్చ చేసి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కొటార అబ్బాయి చౌదరి పైన వైఎస్ఆర్సీపీ నేతలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. గురువారం తెల్లారేసరికి మొత్తం కథ మార్చేశారు. తన డ్రైవర్ మానకొండ సుధీర్ ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అబ్బాయి చౌదరి దెందులూరు నియోజకవర్గానికి చెందిన మరికొందరు వైఎస్ఆర్సీపీ నేతల మీద తప్పుడు ఫిర్యాదు చేయించారు. వాళ్ళు తన దుర్భాషలాడుతూ కులం పేరుతో దూషించారని సుధీర్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు మాజీ ఎమ్మెల్యే కొటార అబ్బాయి చౌదరి, జెడ్పీ వైస్ చైర్మన్ పెరుమాల విజయబాబు, మట్టా ప్రవీణ్, జానంపేట బాబు, జితేంద్ర, సాయిరామ్ చౌదరి మరో 20 మంది మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే చింతమనేని బూట్లు వేసుకునేందుకు 2 అడుగులు ఉండే ఐరన్ స్టిక్ను వినియోగిస్తారని తెలుస్తోంది. దానికి చివరగా పదునైన వంపు ఉంటుందని, దాంతో వైఎస్ఆర్సీపీ నేతల కార్యకర్తలపై దాడికి పాల్పడడానికి బాధ్యతలు చెప్తున్నారు. ఆయన బూతులు తిడుతుండగా వీడియో తీస్తున్న హేమంత్ నుంచి సెల్ ఫోన్ లాక్కున్నారు. అబ్బాయి చౌదరి డ్రైవర్ను అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతుండగా వారించిన వైఎస్ఆర్సీపీ పెదవేగ మండల అధ్యక్షుడు జానంపేట బాబు, దెందులూరు వైస్ ఎంపీపీ వేమూరి జితేంద్ర, మండల నాయకులు ఎం కృష్ణారావు మీద దాడి చేశారు. జానంపేటకి బాబుకి 2 చేతుల మీద గాయాలయ్యాయి. వీడియో తీస్తున్న వాళ్ళ మీద చింతమనేని అంచులు దాడి చేసి సెల్ ఫోన్ లాక్కున్నట్టు చెప్తున్నారంటూ వార్త రాసుకొచ్చింది.